క్రిస్మస్ రోజున చాలా సింపుల్‌గా, టేస్టీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే కేక్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇది ఓవెన్ లేకుండా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఈ కేక్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేయండి. అంతకన్నా ముందు హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఇప్పుడు ఈ ఎగ్‌లెస్ కేక్‌ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్‌ని తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు పాలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్‌నైనా వేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర అవైలబుల్‌లో ఉన్న డ్రై ఫ్రూట్స్ వరకు వేస్తున్నాను. కిస్మిస్, అలానే పిస్తా పప్పు, బాదం, జీడిపప్పు, టూటీ ఫ్రూటీని వేస్తున్నాను. మీ దగ్గర వాల్నట్స్ అవైలబుల్‌లో ఉన్నా కూడా వేసుకున్న టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా వేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఆ పాలలో ఒక 15-20 మినిట్స్ వరకు నాననివ్వాలి. ఈలోపు ఒక కప్పు పంచదారని తీసుకొని దాన్ని మెత్తటి పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పంచదారని తీసుకుంటామో అదే కప్పుతో మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు పంచదార పౌడర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది ఫ్లేవర్‌లెస్ ఆయిల్ అయ్యి ఉండాలి. మీ దగ్గర సన్‌ఫ్లవర్ ఆయిల్ అవైలబుల్‌లో ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ అంతా పాలలో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనకి పంచదార కూడా పూర్తిగా కరిగిపోవాలి. అలా కరిగిపోయే వరకు దీన్ని పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీ దగ్గర ఫ్రూట్ ఎసెన్స్ కానీ, వెనిలా ఎసెన్స్ కానీ ఏ ఎసెన్స్ అవైలబుల్‌లో ఉన్నా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్‌ని యాడ్ చేస్తున్నాను. దీన్ని ఒక 2-3 డ్రాప్స్ వరకు వేసుకున్న తర్వాత ఇది కూడా ఆ పాలలో కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. దానికోసం ఈ బౌల్ మీద ఒక స్ట్రైనర్‌ని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పంచదార పొడిని తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో మైదా పిండిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బేకింగ్ సోడాని వేసుకోవాలి. దీన్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలానే బేకింగ్ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఈ పిండి మొత్తాన్ని పూర్తిగా జల్లించుకోవాలి. ఇంతవరకు ఈ ఎగ్‌లెస్ కేక్‌ని ఎవరైనా ప్రిపేర్ చేయని వాళ్ళుంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్టయితే ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. కేక్ కూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది. టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు ఇలా జల్లించుకున్న ఈ పిండి మొత్తాన్ని ఆ పాలలో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పాల క్వాంటిటీకి నాకు పిండి అనేది కరెక్ట్‌గా సరిపోయింది. మనం ఏ కప్పుతో అయితే పిండిని, పంచదారని తీసుకుంటామో సేమ్ అదే క్వాంటిటీలో పాలను కూడా యాడ్ చేసుకొని ఇది మొత్తం బాగా కలిసేలా ఒకే డైరెక్షన్‌లో కలుపుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా, బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ బ్యాటర్ మొత్తాన్ని పక్కన పెట్టి ఇప్పుడు కేక్ ట్రేని తీసుకోవాలి. ఇలా ఈ బౌల్ మొత్తానికి ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి. మీరు ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ మొత్తాన్ని డైరెక్ట్‌గా ఇందులోకి కూడా వేసుకోవచ్చు. ఒకవేళ అవసరమైతే మీ దగ్గర బటర్ పేపర్ అవైలబుల్‌లో ఉన్నా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మైదా పిండిని చల్లుకున్నా కూడా మనకి కేక్ అనేది ఈ ట్రే నుంచి ఈజీగా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు దీనికి కూడా కొంచెం ఆయిల్‌ని అప్లై చేసుకొని ఈ ట్రేలోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా బ్యాటర్ మొత్తం వేసుకున్న తర్వాత ఈ ట్రేని ఒక 2 టైమ్స్ వరకు ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మధ్యలో ఏమన్నా ఎయిర్ గ్యాప్స్ ఉంటే అవి పోతాయి. పైన నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసుకొని ఇప్పుడు మనం దీన్ని బేక్ చేసుకోవడం కోసం మందంగా ఉండే గిన్నెని తీసుకొని స్టవ్ మీద పెట్టి దీన్ని ముందు ఒక 15 మినిట్స్ వరకు ప్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఎలాంటి సాల్ట్‌ని కానీ, ఉసుకని కానీ వేయట్లేదండి. డైరెక్ట్‌గా స్టాండ్‌ని పెడుతున్నాను. ఇలా చేసుకున్నా కూడా కేక్ అనేది పర్ఫెక్ట్‌గా బేక్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ట్రేని పెట్టుకొని పైన బరువుగా ఉండేలా ఒక రోలుని పెడుతున్నాను. ఇలా మనం ఈ కేక్‌ని ఒక 30-40 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే సరిపోతుంది. మధ్యలో ఒక 20 మినిట్స్ తర్వాత మీకు ఈ కేక్‌ని తీసి చూపిస్తున్నాను. చూసారు కదా, మనకి కేక్ అనేది బేక్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంకొక 20 మినిట్స్ అయితే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతుంది. ఒక 20 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. మనకి ఈ కేక్ అనేది బేక్ అయిందా లేదా తెలుసుకోవడం కోసం ఒక నైఫ్‌ని తీసుకొని ఇలా మధ్యలోకి గుచ్చి చూస్తే నైఫ్‌కి పిండి అనేది అంటుకోకుండా ఉంటే కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇక్కడ చూసారు కదా, కొంచెం కేక్ అనేది పచ్చిగానే ఉంది కాబట్టి మూతను పెట్టేసి ఇంకొక 10 మినిట్స్ వరకు దీన్ని ఇలా బేక్ చేసుకోవాలి. ఇంకొక 10 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు కూడా ఒకసారి నైఫ్‌తో చెక్ చేసుకుందాం.
చూసారు కదా! మనకి నైఫ్‌కి పిండి అనేది ఎక్కడ అంటుకోలేదు. కేక్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కేక్‌ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక నైఫ్‌ని తీసుకొని ఎడ్జెస్ మొత్తాన్ని స్క్రాప్ చేసుకుంటే మనకి కేక్ అనేది ట్రే నుంచి ఈజీగా సెపరేట్ అయిపోతుంది. చూసారు కదా! కేక్ అనేది చక్కగా బేక్ అయిపోయింది. ఓవెన్ లేకపోయినా కూడా ఇంట్లోనే చాలా సింపుల్‌గా ఇలా కేక్‌ని ప్రిపేర్ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. అంతే అండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా ఎగ్‌లెస్ కేక్‌ని ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూసారు కదా! వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేయండి. అలానే ఇన్‌స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్‌ని ఫాలో అవ్వండి. ఇప్పటివరకు నా వీడియోస్‌ని ఎవరైనా చూడని వాళ్ళుంటే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.